Professor Satish Dhawan birth anniversary September 25th. The man behind the development of Indian space science, the man behind the success of ISRO in India, భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక అద్భుత విజయాలకు పునాదులు వేసినటువంటి గొప్పనైన శాస్త్రవేత్త సతీష్ ధావన్ గారు భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక విజయాలకు ఆ లక్ష్యాలను చేరే మార్గాన్ని నిర్దేశించినటువంటి మహోన్నతమైన శాస్త్రవేత్త సతీష్ ధావన్ గారు. సతీష్ ధావన్ గారు భారతదేశ ఇస్రో చైర్మన్గా 12 సంవత్సరాల పాటు 1972 టు 1984 వరకు ఆయన పనిచేయడం జరిగింది. అండ్ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫ్లూయిడ్ డైనమిక్స్, and he has been a youngest director of IISc Bangalore, Indian Institute of Science Bangalore, and is the man behind the development of IISc Bangalore. And he is the man, he had been a mentor for the young intellectual, young scientific minds of India like Dr. APJ Abdul Kalam. భారతదేశం యొక్క యువ మేధో శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశకుడుగా నిలిచి వారి యొక్క మేధో సంపత్తిని భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి జోడించినటువంటి మేధో వికాసమూర్తి సతీష్ ధావన్ గారు. అండ్ హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా, అండ్ హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సాట్ శాటిలైట్, దెన్ PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దెన్ GSLV జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దెన్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్, టెలి ఎడ్యుకేషన్, అండ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ సతీష్ ధావన్. అంటే భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉన్నది. అబ్దుల్ కలాం గారు వారి గురించి ఒకటే మాట చెప్తారు, ఈజ్ ద లీడర్ ఫర్ మీ అని చెప్తారు. సతీష్ ధావన్ గారు మెంటరే కాదు, ఆయన నా లీడర్ అని చెప్తారు. ఎందుకంటే సతీష్ ధావన్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్న కాలంలో అబ్దుల్ కలాం గారు రోహిణి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వారు ఉన్నారు. రోహిణి శాటిలైట్ లాంచ్ చేసే సమయంలో అంతా సిద్ధమై అంతా కూడా ఓకే అయిన టైంలో సాంకేతిక కారణాల చేత మొదటిసారి రోహిణి శాటిలైట్ అనేది ఆ యొక్క లాంచింగ్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా అబ్దుల్ కలాం గారు ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండే, కాకపోతే సతీష్ ధావన్ గారు ఆయన ఇస్రో చైర్మన్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము రోహిణి శాటిలైట్ లాంచింగ్లో ఫెయిల్ కావడం జరిగింది, వితిన్ 1 year ఆఫ్ టైంలో ఖచ్చితంగా కూడా మేము సక్సెస్ అవుతామని చెప్పడం జరిగింది. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని అబ్దుల్ కలాం గారు నిరంతరం శ్రమించి 1 సంవత్సర కాలంలోనే రోహిణి శాటిలైట్ని అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. ఆ విజయం సాధించిన తర్వాత ప్రెస్ మీట్ని తీసుకోమని సతీష్ ధావన్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన అబ్దుల్ కలాం గారికి చెప్పడం జరిగింది. దీంతో అబ్దుల్ కలాం గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, లీడర్ ఈజ్ ద పర్సన్ హూ ఆల్వేస్ టేక్స్ ద ఫెయిల్యూర్స్ ఆన్ హిమ్ అండ్ హూ గివ్ ద సక్సెస్ టు ద టీమ్ అని చెప్పి. ఎందుకంటే ఫెయిల్యూర్ అయిన టైంలో ఆయన ఆ ఓటమిని తనపైన వేసుకున్నాడు ఇస్రో చైర్మన్గా, సక్సెస్ అయిన టైంలో దాని యొక్క విజయాన్ని టీం మొత్తం కూడా అందించడం జరిగింది. కాబట్టి సతీష్ ధావన్ గారిని అబ్దుల్ కలాం గారు విజనరీ లీడర్గా వివరించడం జరిగింది. అండ్ సతీష్ ధావన్ గారు ఎన్నో శాటిలైట్లు అంటే అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టడానికి కూడా కారణంగా నిలవడం జరిగింది. ఆయన యొక్క సేవల్ని గుర్తించి భారతదేశ ప్రభుత్వం శ్రీహరికోటలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో కేంద్రం ఏదైతుందో దానికి సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్గా నామకరణం కూడా చేయడమైంది.